స్పిరిచువల్ యాంగ్జైటీ. చాలా సందర్భాలలో మనలో చాలా మంది ఏదో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. అది మెడిటేషన్ కావచ్చు, మంత్ర జపం కావచ్చు. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం బానే అవుతుంది. ఆ తర్వాత ఏదో తెలియని భయము, ఆతృత, మన చుట్టూ ఉన్న వాటికి, వ్యక్తులకు, చిన్న చిన్న మాటలకు చాలా త్వరగా సెన్సిటివ్‌గా ఫీల్ అవ్వటము, బాధగా అనిపించడము, దుఃఖం రావడము లేదా యాంగ్జైటీ రావటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి కారణము సంథింగ్ నా సాధన సరిగా లేదేమో అని అనుకుంటాం. బట్ మై డియర్ ఫ్రెండ్, లెట్ మీ టెల్ యూ, సాధన సరిగా లేకపోవడం వల్ల కాదది. చాలా మంది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ బిగిన్ చేసిన వాళ్ళు తమ బాడీలో చిన్నప్పటి నుంచో, గత జన్మల నుంచో ఉండిపోయినటువంటి ట్రామాని గాని, నర్వస్ సిస్టమ్‌లో ఉన్నటువంటి స్ట్రెస్‌ని గాని హీల్ చేయకుండా, అడ్రెస్ చేయకుండా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసేస్తాం. అంటే మెడిటేషన్ లాంటివి, మంత్ర సాధన లాంటివి స్టార్ట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే అండి, కాలక్రమేణా ధ్యానం చేసినప్పుడు ఆ మనిషి శరీరము చాలా తేలికగా అవ్వాలి. శరీరంలో అధిక బరువు ఉంటే తగ్గాలి. అనారోగ్యాలు తగ్గాలి. మనసు స్థిమితం అవ్వాలి. అవునా? ముఖ వర్చస్సు, శరీరంలో ఉన్న వర్చస్సు పెరగాలి. కానీ వాటికన్నిటికీ విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఊరికే బరువు పెరగటం గాని, ఎక్కువ ఏం తినరు కానీ బరువు పెరిగిపోతూ ఉంటారు. అలాగే యాంగ్జైటీ రావటం. ఇది కేవలం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళకే వర్తించేది కాదు. ఎలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయకుండా ఎంతో కాలం నుంచి తమ లైఫ్ లో ఉన్నటువంటి ట్రామాని, స్ట్రెస్ ని వెనక్కి తిరిగి చూడకుండా కమాన్ మూవ్ అవుదాం, ఏదైతే అయ్యింది అని మొండిగా, ధైర్యంగా, స్టబర్న్ గా వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా అప్పుడప్పుడు తారసపడేటువంటి అనుభవం ఇది. ఒక రకమైనటువంటి భయం. అది భయానికి కారణం ఉంటుందా? ఉండదు. దీనికి రీజన్ ఏంటి అంటే మన బాడీలో, మన ఎస్పెషల్లీ మన నర్వస్ సిస్టంలో మనకి సంబంధించినటువంటి ప్రతి ఇన్సెక్యూరిటీ, ప్రతి ఫియర్, ప్రతి ట్రామా, ప్రతి బిలీఫ్ సిస్టమ్ అంతా కూడా స్టోర్ అవుతుంది. వాటిని మనం క్లియర్ చేయకుండా ఎంత బలవంతంగా మనం లైఫ్ లీడ్ చేసినా ఎక్కడో దగ్గర ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి అనుభవాలు మనకి ఎదురవుతూ ఉంటాయన్నమాట. వాటికి కారణాలు తెలీదు, ఎలా బయటకు పడాలో తెలియదు. మరి ఒకవేళ మీరు ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఇది అసలు సమస్య కాదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఒక పరిస్థితి మాత్రమే. దిస్ ఇస్ అ స్టేజ్. ఈ స్టేజ్ నుంచి బయటికి రావడానికి మనం ప్రయత్నించాలి. కానీ మనం ఏం చేస్తామంటే అధిగమించడానికి ప్రయత్నిస్తాం. మించనంత వరకు, రైట్? అధిగమించడానికి ప్రయత్నిస్తున్నంత వరకు, ఐ మీన్, ఓకే, మళ్ళీ మళ్ళీ అది వస్తూ ఉంటుంది. ఇలాంటివి అధిగమించకూడదండి. వీటి పరిష్కారాన్ని మనం వెతుక్కోవాలి. ఆ పరిష్కారం మన నర్వస్ సిస్టమ్ లో ఉంటుంది. సో దాన్ని మీకు నేర్పేందుకు, మీకు ఈ పరమైన ఇబ్బందితో ఉన్నవారు, ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారికి సహకరించేందుకే ఏ 7-day నర్వస్ సిస్టమ్ రీసెట్ ప్రోగ్రామ్ ని నేను షెడ్యూల్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నటువంటి డేట్స్ లో ఈ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇది వర్తిస్తుంది అనిపిస్తే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయితే మీకు జాయినింగ్ డీటెయిల్స్ తెలియజేస్తారు. I wish you'll make use of this because spiritual anxiety must be addressed. Not just spiritual anxiety, but నార్మల్ గా ఎలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లేకపోయిన వారికైనా యాంగ్జైటీ ఉంటుంది. అటువంటి వారికైనా ఇది చాలా ఉపయోగపడుతుంది. I welcome you to become a part of a new session on 7 days nervous system reset. Thank you. See you soon in the upcoming workshop. Thank you.